ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ గురించి విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. మొన్న గుజరాత్ నుంచి ఆంధ్రాకి వచ్చే టాల్కమ్ పౌడర్లో 9,000 కోట్లు విలువ చేసే హెరాయిన్ పట్టుబడిందన్న న్యూస్ వచ్చిన తర్వాత ఎవరికి సంబంధించింది ఇది ఎలాగా ఆంధ్రప్రదేశ్కి దిగుమతి అవుతుంది అని చూసినప్పుడు అత్యంత దారుణంగా సుధాకర్ అన్న అతను వైశాలి అనే భార్య పేరు మీద ఆషీ కంపెనీ అని ఒకటి ఫ్లోట్ చేసి విజయవాడ సీఎం ఇంటికి దగ్గరలో ఆ కంపెనీ అడ్రస్ ఉండగా అక్కడి నుంచి ఆ అడ్రస్ నుంచి మరి ఎక్కడికి వెళ్తుంది ఇది అన్నది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఈ ఆషీ కంపెనీ సూత్రధారి మెయిన్ మెడ్రాస్లో ఉంటాడని, మెడ్రాస్లో ఉన్నవాడికి విజయవాడలో ఆఫీస్ పెట్టుకుని ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి ఇదంతా అన్నది మనకి అగమ్య గోచరం. పోనీ ఈ టాల్కమ్ పౌడరు దిగుమతుల పేరు మీద ఇప్పటి వరకు వచ్చిన హెరాయిన్ 25 టన్నులు ఉంటుందన్నది అంచనా. అంటే 25,000 టన్నులు, 25,000 కేజీలు. 25 టన్నులు అంటే 25,000 కేజీలు. దాని కిమ్మత్ వచ్చి 72,000 కోట్లు. అంటే కాకినాడ పోర్టే బేస్డ్గా ఈ దందా జరుగుతుంది. ఇది ఇప్పుడు మొదలెట్టింది కాదు, ఇది చాలా కాలం నుంచి నడుస్తుందన్న న్యూస్ మనకు వచ్చినప్పుడు ఈ మధ్య రాష్ట్రంలో అనేక మానభంగాలు, చిన్నపిల్లల మీద ఘోర కృత్యాలు, ఆడపిల్లల మీద ఆడవాళ్ళ మీద నేరాలు ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే ఇది ఈ చీప్ లెక్కర్లో కలిపేసి కానీ ప్రమోట్ చేస్తున్నారా లిక్కర్ని అన్న అనుమానాలు కూడా వచ్చే పరిస్థితి మనకు కనపడతా ఉంది. మనకి రిపోర్ట్ అవుతున్నాయి, మనకు కనపడుతున్నాయి, కానీ రిపోర్ట్ అవని చాలా ఉంటాయి. ఎందువల్లంటే ఈ డ్రగ్స్ అన్నది చిన్న విషయం కాదు. ఒక భారతదేశం డ్రగ్స్ కానీ ఈ భారతదేశంలో ఈ 72,000 కోట్ల కిమ్మత్తు చేసి విలువ డ్రగ్స్ కానీ ఒకవేళ కానీ ప్రజల దగ్గరికి కానీ వెళ్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భారతదేశం యొక్క స్వరూపం, భారతదేశం యొక్క కల్చరు అన్నీ నాశనం అయిపోతాయి. ఎందువల్లంటే మోడర్నైజేషన్ పేరుతో ఈ డ్రగ్స్ తీసుకోవడం అన్నది కూడా చాలా ఎక్కువగా ఉంది. మనం ఎప్పుడు కూడా హైదరాబాదులోను, గోవాలోను, బెంగళూరులోను ఇక్కడ తీసుకున్న న్యూస్లు, కొంతమంది నైజీరియన్స్ పట్టుబడడం, కొకైన్కి సినిమా యాక్టర్లు దీంట్లో తీసుకోవడం ఇవన్నీ మనం వార్తల కింద చూస్తూ ఉంటాం. కానీ ఇంత పెద్ద ఎత్తున అది ఎంతంటే ఒక 10,000, 15,000 లేకపోతే 50,000, ₹1,00,000 ఈ ఇంత ఖరీదు చేసి కొకైన్లు పట్టుబడమే మనం చూసిన విషయం. ఇప్పుడు ఈ హెరాయిన్ ఖరీదు 72,000 కోట్లు అంటే, పైగా అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిందంటే అసలు దీని రూట్ ఎక్కడుంది?
భారతదేశ ప్రభుత్వం దీని మీద తీవ్రమైన దృష్టి పెట్టిందా లేదా? ఏ దర్యాప్తు సంస్థలకి అప్పచెప్పింది? ఎన్ఐకి, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అప్పచెప్పిందా? లేదా డిఆర్ఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుందా? లేదా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుందా? ఎందువల్లంటే ఇది మొన్న వచ్చిందే 9,000 కోట్లు కిమ్మత్తు చేసే విలువైన హెరాయిన్ అయితే, ఇంతకుముందు కూడా అదే ఆశీష్ కంపెనీకి దిగుమతి అయినవి 72 కోట్లని తేల్చారు. దీని అన్నిటికీ మూలం ఎక్కడుందంటే కాకినాడ పోర్ట్. కాకినాడ పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టుకి అడ్రస్ పెట్టి కాకినాడ పోర్టులో దిగుమతి చేసుకుంటున్నారు. మీ అందరికీ గుర్తుంటుంది, 2 సంవత్సరాల క్రితం నేను మీతో మాట్లాడినప్పుడు కరెక్ట్గా పడవ మునిగిపోయి దేవిపట్నంలో కచ్చులూరు బోటు ప్రమాదం జరిగి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఈ రోజుకి కూడా బోటు నడపడానికి పర్మిషన్ ఎవరిచ్చారో అన్నది కూడా చెప్పలేదు. సుప్రీంకోర్టు దాన్ని జనరల్గా ఇన్వెస్టిగేషన్ చేయమంది, ఒక రాష్ట్రానికి పరిమితం చేయలేదు. దాంతో ఆ బోటు ప్రమాదానికి కారణమైన వాళ్ళు ఎవరు కారణమయ్యారు, ఎవరు ఫోన్ చేస్తే ఆ బోటు బయలుదేరింది, ఎవరి వల్ల అంతమంది ప్రాణ నష్టానికి గురయ్యారు, ఎస్ఐ ఆఫ్ చేసిన తర్వాత ఎవరి ఇన్స్ట్రక్షన్స్తో బోట్ బయలుదేరింది, ఆ కాల్ రికార్డ్స్ కానీ ఏది కూడా బయట పెట్టలేదు. నేను సుప్రీంకోర్టు వెళ్ళి బోట్ తీయాలి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేంత వరకు కూడా బోటు తీద్దామన్న ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు. మీ అందరికీ తెలుసు. ఆ బోటు అంటే తయారు చేసిన విధానం, ఆ బోటు తయారు చేసే విధానంలో లోపాలు ఉన్నాయని, ఆ బోటు కన్స్ట్రక్షన్స్లో లోపాలు ఉన్నాయని, పర్మిషన్ ఇవ్వకూడని పరిస్థితుల్లో బోట్లన్నీ పర్మిషన్ ఇచ్చారని, ఒక అపవాదు వచ్చింది. దానికి కారణం ధర్మశాస్త్రాన్న పోర్ట్ ఆఫీసర్. అతని వల్ల ఇదంతా జరిగిందని నేను ఖచ్చితమైన ఆధారాలతో ఆరోపణ చేస్తే, ఏ రకంగా డబ్బులు ₹1,00,000 తీసుకుని బోట్లకు పర్మిషన్ ఇచ్చాడు అని చెప్పి చేస్తే దాని మీద ఎంక్వైరీ చేయకుండా ఆ ధర్మశాస్త్రాన్ని కాకినాడ నుంచి మచిలీపట్నం పోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు మచిలీపట్నానికి ఈ డ్రగ్స్ అన్నీ వస్తున్నాయి, అక్కడి నుంచి కాకినాడకు వస్తున్నాయి. అసలు ఈ ధర్మశాస్త్ర ప్రమేయం ఏమైనా ఉందా దీంట్లో? ధర్మశాస్త్ర వెనకాల ఏ ప్రజాప్రతినిధి ఉన్నాడు? పోర్టు వ్యవహారాల్లో ఏ ప్రజాప్రతినిధి ఎక్కువగా కలుగు చేసుకుంటున్నాడు? ఏ ప్రజాప్రతినిధి యొక్క ముఖ్య అనుచరుడు ముస్లిం, అతని పేరు ఏదో ఉంది, అతను ఫోటోలు కూడా ప్రెస్లో రిలీజ్ అయినాయి. ఎమ్మెల్యేతో క్లోజ్గా ఉన్న ముస్లిం అతని ఫోటోలు కూడా ప్రెస్లో రిలీజ్ అయినాయి. అతను ప్రతిదానికి ఇతన్ని కాస్తూ ఇదంతా వెనకాలంతా కూడా కాకినాడకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడన్నది 2-3 వార్తా సంస్థల్లో కూడా చాలా క్లియర్గా వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దర్యాప్తు జరుగుతూ ఉంది, స్టేట్ గవర్నమెంట్ దీని మీద ఏం చేస్తుంది? అసలు కాకినాడ అంటేనే పోర్ట్లో ఎన్నో అక్రమైన విషయాలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలుసు. ఆయిల్ బోట్లలో తీసుకొచ్చి అమ్మడం కానించి
చాలా విషయాలు మనకి కనపడతా ఉన్నాయి. దేని మీద కూడా సరైన దర్యాప్తు అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా చేయలేదు. కారణం ఎవరంటే ఒక అదృశ్య శక్తి కాకినాడలో ఉండి ఇవన్నింటినీ నడిపిస్తూ ఉంది. ఈ మాఫియా, డ్రగ్ మాఫియా అంటే మామూలు విషయం కాదు. ఇది తాగి పడిపోతారు, తాగి చేస్తారు, అదంతా ఓకే. కానీ డ్రగ్స్ తీసుకుంటే మట్టుకు మనిషి తను కోల్పోతాడు. ఒకసారి డ్రగ్స్ తీసుకుని 2 సార్లు డ్రగ్స్ తీసుకున్న తర్వాత దానికి బానిస అయిపోతాడు. ఆ బానిస అయిపోయిన తర్వాత ఏ పనికన్నా అతను సిద్ధపడతాడు. ఎన్నో సినిమాల్లో మనం చూసాం. నిజ జీవితంలో కూడా మొత్తం అన్ని దేశాలు ఈ డ్రగ్స్ని ఎందుకు బ్యాన్ చేసినాయో మనందరికీ తెలుసు. ఈ డ్రగ్స్కి కానీ బానిస అయితే ఇంకా ఆ దేశం తన భవిష్యత్తునే కోల్పోతుంది. విచ్చలవిడిగా భారతదేశంలో డ్రగ్స్ ఎక్కువగా మెయిన్ ఈ డ్రగ్స్ కాన్సన్ట్రేట్ చేసి చిన్నపిల్లల స్కూల్స్ మీద, చిన్నపిల్లలు దీని మీద, తర్వాత కాలేజీల మీద ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి మప్పి ఇంకా వాళ్ళతో ఏ స్టేజ్ కన్నా వెళ్ళిపోయే పరిస్థితిని కల్పిస్తారు. కాబట్టి దీని మీద నేను చెప్తున్నది ఏంటంటే గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి నేను చెప్తా ఉన్నాను, మీరు ఖచ్చితమైన దర్యాప్తు జరిపి ఖచ్చితంగా దీంట్లోని దోషుల్ని వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే బయట పెట్టి భారతదేశాన్ని కాపాడమని అడుగుతా ఉన్నాను. ఇది ఎంత దారుణమైన విషయం అంటే పాక్ సరిహద్దుల్లో మనకి దాడులు జరిగిన దానికన్నా పెద్ద ప్రమాదం ఇది. ఒక యుద్ధం కన్నా పెద్ద ప్రమాదం. ఇంచుమించు కరోనా లాంటిది. కరోనా కన్నా ప్రమాదమైంది. మొత్తం దేశం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. 72,000 కోట్లు మందులు బయటకు వచ్చి ఈ వాణిజ్య విపణనలో కానీ వచ్చినాయి అంటే ఎవరు కంట్రోల్లో కూడా ఉండరు. చాలా దారుణాలు జరుగుతాయి. ఇప్పటికే అన్నీ ఫ్రీలని చెప్పి ప్రభుత్వాలు ఒక పక్కన దోచుకుంటూ ఉన్నాయి. అసలు ఎప్పుడూ లేని మాదక ద్రవ్యాలన్నా కానీ ఎప్పుడూ లేని రేట్లు. ఓ పక్కన ఆ ఓడి ఈ ఓడి, ఆ కానుక ఈ కానుక అని చెప్పిస్తూ ఇంకొక పక్కన క్యాపిటల్, స్పెషల్ స్టేటస్ అనే బ్రాండులతో దోసేస్తూ ఉంది. 80 రూపాయలు ఇంతకుముందు గవర్నమెంట్లో అమ్మిన క్వార్టర్ బాటిల్ 260 రూపాయల వరకు వెళ్ళిపోయిందన్న న్యూస్ వింటూ అంటుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. గవర్నమెంట్ మొత్తం డిపెండ్ అయిపోయిందంతా కూడా మద్యం మీదే డిపెండ్ అయ్యి మద్యం మీద వచ్చే ఇన్కమ్తోనే గవర్నమెంట్ నడుస్తుందన్న విషయాలు మనకి చాలా క్లియర్గా కనపడుతున్న నేపథ్యంలో సైడ్ బిజినెస్ కింద ఈ గవర్నమెంట్ దీన్ని కానీ ఎంకరేజ్ చేస్తుందో అనే అనుమానాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. లేదంటే ఇంత సీరియస్ విషయం 72,000 కోట్ల విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం దీని మీద చాలా గట్టిగా పనిచేయట్లేదు? చాలా ప్రమాదమైన పరిస్థితి భారతదేశానికి వస్తున్న నేపథ్యంలో ఎందుకు దర్యాప్తు సంస్థలు మౌనంగా ఉంటున్నాయి? చాలా సీరియస్ విషయం, చిన్న విషయం కాదు అది. కాబట్టి ఈ విషయాలు తర్వాత గంజాయి దొంగల్ని పట్టుకుంటున్నారు. జైల్లో సగం నిందితులందరూ కూడా గంజాయితో పట్టుబడిన వాళ్ళే. ఏదో 2 లారీలు దొరికినాయి, పెద్ద మొత్తంలో లారీలు దొరికినాయి, అరలకి తయారు చేసి కూడా గంజాయి ఎగుమతికి చేశారంటున్నారు. ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం అసలు నిందితుడు ఎవరు, అక్కడ గంజాయిని సాగు చేస్తున్నది ఎవరు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న అసలు నిందితుడు ఎవరు అన్నది ఇప్పుడు వరకు బయటపెట్టలేదు. అంటే చేతకాని ప్రభుత్వాల పరిపాలిస్తున్నది. ఇంతకుముందు ప్రభుత్వం పరిపాలన చేసిన తెలుగుదేశం కానీ ఇప్పుడు పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ ఈ గంజాయి స్మగ్లింగ్ని ఎందుకు అరగట్టలేకపోయింది?
గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో చాలా ఎక్కువగా గంజాయి కేసులు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం క్రైమ్ రికార్డ్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ కేసుల గురించి మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. లాస్ట్ గవర్నమెంట్లో ఎర్రచందనాన్ని కొంతవరకు అరిగట్టారు, చాలామందిని జైల్లో పెట్టారు. మళ్ళీ ఎర్రచందనం మామూలు అయిపోయింది, ఎర్రచందనం మామూలు అయిపోయింది, గంజాయి మామూలు అయిపోయింది. చేస్తున్న వాళ్ళు ఎవరు, మూల విరాట్లు ఎవరు, వీళ్ళందరూ ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళని కాపాడుతున్నది ఎవరు? ఇది చాలా సీరియస్ సమస్యలు. మన ఆర్థిక పరిస్థితుల్ని చిన్నాభిన్నం చేసే విషయాలు ఇవి. కాబట్టి ఈజీ మనీకి ప్రజలు అలవాటు పడ్డారంటే ఇవి తర్వాత ప్రభుత్వాల చేతుల్లో కూడా వాళ్ళని అరికట్టడం అన్నది చేతిలో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ మూడింటి మీద ఎర్రచందనం, గంజాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మూల విరాట్లని బయట పెట్టాలి, నిందితులను బయట పెట్టాలి. మామూలుగా సైకిల్లోనూ, మోటార్ సైకిల్లోనూ, లేకపోతే లారీల్లోనూ వాళ్ళని కాదు, అసలు మూల విరాట్లు ఎవరన్నది వాళ్ళని బయట పెట్టాలి. అలాగే ఈ యొక్క హెరాయిన్ విషయంలో చాలా క్లారిటీ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. లేదంటే మటుకు చాలా అల్లకొల్లాలం ఏర్పడుతుంది భారతదేశంలో. చాలా సీరియస్గా చెప్తున్నాను నేను. కాబట్టి ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ సంస్థలన్నీ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ప్రోబ్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. అది విషయం. చెప్పండి. నాకు పవన్ కళ్యాణ్ గురించి అడుగుతూ ఉంటుంటే ఒక పక్కన భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, రెండు పార్టీలు ఒకటే. భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడన్నా సరే మనం చూసుకున్నట్లయితే, ఎక్కడ మనం చూసుకున్నా కానీ, ఏ విషయంలో చూసుకున్నా కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, విభజన హామీల విషయంలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడా కూడా బీజేపీని ఎదుర్కొని మాట్లాడిన పరిస్థితులు అన్నాయి మనకి ఎక్కడ కూడా కనపడలే. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అందుగురించే ఆయన్ని అరెస్ట్ కాకుండా సిబిఐ కోర్టులో సిబిఐఏ బెయిల్ రద్దు కాకుండా ఆ లాయర్లని గట్టిగా వాదించకుండా వాళ్ళని స్లో చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మనం సిబిఐ కేసులు మనం చాలా చూసాం. జయలలిత తర్వాత శశికళ సీఎం అవుతుందని చెప్పి, ఆవిడకి బలం ఉందని చెప్పి శాసనసభలో అందరూ నిర్ణయించుకుంటే ఆమోఘ మేఘాల మీద ఆ కేసును తీసుకొచ్చి ఆవిడని జైల్లో పెట్టి శిక్ష వేసేసారు. వితిన్ 3-4 మంత్స్లో అంతా అయిపోయింది. బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేసినా కానీ సిబిఐ వాదులు దానికి సహకరించకుండా నిందితుడికి సపోర్ట్ చేసినట్టుగా మనకు స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ, బీజేపీ రెండు కూడా ఇంచుమించుగా ఒకే రకమైన పార్టీలు అన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా సరే ప్రజలకి
కొంచెం ఎడమ అవుతున్నాడు, 4-5 సినిమాలు వరుసగా చేసుకున్నాడు అనేటప్పటికి ఏదో సంఘటన ద్వారా నేనున్నాను అని చెప్పడం అన్నది ఆయనకి పరిపాటి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన మాటలు ద్వారా వివాదం అన్నది వచ్చింది. ఆ మాటలు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మినిస్టర్ని పట్టుకొని ఆ సన్నాసి అని అన్నప్పుడు ఆయన దాని తర్వాత వచ్చే పరిణామాల గురించి ఆయనకు తెలీదా? నేను చాలా క్లియర్గా అడుగుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ ఆయన 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఒక ఫంక్షన్లో ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రభుత్వాన్ని ఒక సిద్ధాంతపరంగా విభేదించి సిద్ధాంతపరంగా వ్యాఖ్యలు చేసినప్పుడు పెద్ద ప్రాబ్లం రాదు. వ్యక్తిగతంగా ఒక మినిస్టర్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు మటుకు ఖచ్చితంగా యువతల నుంచి కూడా రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఒక మినిస్టర్ని సన్నాసి అంటే ఆ మినిస్టర్ నువ్వు సన్నాసి అన్నాడు. ఇదంతా ఎందుకంటే ఇదంతా కూడా ఒక గేమ్లో భాగం. ఈ మాఫియా, ఈ డ్రగ్స్ మాఫియాని అణిచేయడానికి పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్సిపి, బీజేపీ 3 కలిసి ఆడుతున్న నాటకమేమో అని అనిపించే పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భాగస్వామ్య పార్టీ అయితే ఆయన చెప్పిన విషయాల మీద సీరియస్గా బీజేపీ సపోర్ట్ చేయాలి. పోనీ మాదక ద్రవ్యాల మీద కూడా బీజేపీ పార్టీ ఏమీ మాట్లాడలేదు. దాని బీజేపీ పార్టీకి ఇక్కడున్న బీజేపీ ప్రెసిడెంట్కి ఈ దందాలో ఎవరున్నారన్నది తెలీదా? పబ్లిక్లో సోషల్ మీడియాలో ఎవరున్నారో అన్నది అందరూ కేకలు పెట్టి చెప్తా ఉన్నారు, ఫోటోలు షేర్ చేస్తూ ఉన్నారు. కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా పబ్లిక్ అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఏ ఛానల్ ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడకుండా ఇటు పవన్ కళ్యాణ్, ఇటు వైఎస్ఆర్సీపీ, జగన్, పవన్ కళ్యాణ్ ఈ రెండింటినీ ఫోకస్ చేస్తూ ఈ యొక్క విషయాన్ని మరుగుపడినట్టు చేస్తున్నదికే ఈ డ్రామా ఏమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే ఆయన తిట్టినప్పుడు వెంటనే ఇంకో ఆయన్ని దింపారు, మెంటల్ కృష్ణ అని చెప్పి పోసానికి మురళీకృష్ణ. ఆయన ఏం మాట్లాడాడో మీకు మనందరికీ తెలుసు. ఆయన్ని దాడి చేయడానికి ఇదంతా ఒక డ్రామా ఏమో అని నేను అనిపించేలాగా వార్తలు ఉన్నాయి. అంటే దీంట్లో జన సైనికులు కానీ, పోసాని మురళీకృష్ణ కానీ పావులే, మినిస్టర్లు కూడా పావులే. మెయిన్ కల్ప్రిట్స్ జగన్ అండ్ పవన్. వీళ్ళిద్దరూ అనుకుని దీన్ని తీసుకొచ్చారా బీజేపీ అధిష్టానం కూడా మాట్లాడి అన్నది నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ అసలైన ఇంత భయంకరమైన విషయాలని మాట్లాడకుండా, ఈ డ్రగ్స్ గురించి, మాఫియా గురించి మాట్లాడకుండా ఇప్పుడు మినిస్టర్ని వ్యక్తిగతంగా తిట్టడం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టడం అన్నది అవసరమా? ఎవడో వచ్చాడు వాడి వల్ల ఇది కులాల మధ్య ఇది వస్తాయని చెప్పేసి అని అంటున్నారు. ఆ ఎవడో వచ్చి కులాల మధ్య చిచ్చులు పెట్టే పరిస్థితి ముందుగా ఈ వివాదాన్ని మనం వైసీపీ స్టార్ట్ చేయలేదు. ఆ ఎవడో వచ్చి వివాదాలు పెడతాడనుకుంటే వివాదాన్ని స్టార్ట్ చేసింది జనసేన, పవన్ కళ్యాణ్. కాబట్టి దీన్ని ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే మటుకు ఈ యొక్క మాఫియా, డ్రగ్స్ మాఫియాని మరి చాలా జాగ్రత్తగా అణిచివేయడానికి జరుగుతున్న కుట్రని అనిపిస్తూ ఉంది. అంతకన్నా నాకు పెద్ద అనిపించట్లేదు. వీళ్ళిద్దరూ తిట్టుకున్నందువల్ల ప్రజలకు వచ్చే నష్టం లేదు, లాభం లేదు. ఒకరినొకడు తిట్టుకోవడం వల్ల పెద్దగా దానికి ఎవరికి లాభం లేదు, ఎవరికి నష్టం లేదు. థ్యాంక్ యూ.
బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.